హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ప్రత్యూష సింపుల్ రెసిపీస్. ఈరోజు మీకోసం నా స్టైల్లో ఎగ్ ఫ్లఫీ ఆమ్లెట్ అనేది ఎలా చేయాలో చూపిస్తానండి. ఇందుకోసం నేను 4 ఎగ్స్ తీసుకున్నానండి. 2 బౌల్స్ తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చక్కగా ఎగ్ వైట్ అనేది ఎగ్ ఎల్లో అనేది సపరేట్గా బౌల్స్లో వేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా వేరు చేసి వేసుకోవాలండి. తర్వాత ఈ బౌల్స్లో కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలండి. తర్వాత ఒక విస్కర్ తీసుకొని బాగా విస్క్ చేసుకోవాలండి. చూసారు కదండి, ఇది ఎంత బాగా విస్క్ చేసుకుంటే నురగ అనేది ఎంత బాగా వస్తే ఆమ్లెట్ అనేది అంత టేస్ట్గా వస్తుందండి. చాలా అంటే చాలా బాగా కుదురుతుంది. కష్టం అనుకోకుండా చక్కగా ఇలా తిప్పుకోండి, బాగా నొరగొచ్చేలాగా. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగా కుదురుతుందండి. నేను ఇక్కడ ఫస్ట్ ఎగ్ ఎల్లోని విస్క్ చేస్తున్నానండి. చూసారు కదండి, వీడియోలు చూపిస్తున్నాడు చూసారా, ఇలా నొరగొచ్చేలాగా చేసుకోవాలండి. చాలా బాగుంటుందండి. తర్వాత ఎగ్ వైట్ అనేది ఇలా విస్క్ చేస్తున్నానండి. తర్వాత చూసారా ఇలా నొరగొచ్చిన తర్వాత ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని 2 గరిటెలు ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ అనేది ప్యాన్కి ఇలా సైడ్స్ కూడా అంటుకునేలా పోసుకోవాలండి, వీడియోలో చూపిస్తున్నట్టు. అప్పుడే ఆమ్లెట్ అనేది సైడ్స్కి అంటుకోకుండా చక్కగా నీట్గా వచ్చేస్తుందండి. ముందుగా నేను ఇక్కడ ఎగ్ ఎల్లో అనేది పోసుకుంటున్నానండి. ఎగ్ ఎల్లోనే కాబట్టి టర్న్ చేసేటప్పుడు ఇరిగిపోతుంది. చాలా స్లోగా జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలండి. చూసారు కదండి, టర్న్ చేసిన తర్వాత దీనిపైన ఎగ్ వైట్ అనేది కూడా చక్కగా పోసుకోవాలండి. ఎగ్ వైట్ పోసుకున్న తర్వాత కారం అనేది చక్కగా లైట్గా స్ప్రింకిల్ చేసుకోవాలండి. ఆమ్లెట్ అనేది చాలా అంటే చాలా బాగా చాలా టేస్ట్గా కుదిరిందండి. చాలా మందంగా చాలా ఫ్లఫీగా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. జున్ను ముక్కలు తింటే ఎంత టేస్ట్ వస్తుందో ఆ టైప్ టేస్ట్లో వచ్చిందండి. చూసారు కదండి, చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఇంకా ఇది ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకోవాలండి. నేను ఇక్కడ మీకు కట్ చేసి చూపిస్తానండి. చూసారు కదండి, ఆమ్లెట్ అనేది ఎంత బాగా వచ్చిందో, ఎంత బౌన్స్ అవుతుందో చూడండి. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, కట్ చేసి నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. చాలా మందంగా చాలా బాగా కుదిరిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారండి ఎంత మందంగా ఉందో, అంతే సింపుల్. మీరు ట్రై చేయండి.